సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 9663653665. నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ బరిలో ఉన్నారు. అయితే ఆయన పోటీ బరిలో ఉన్నప్పటి నుంచి ప్రతిపక్షాలు ఆయనపై కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలవాలంటే ఆయన ఇంటికి వెళ్ళాలన్నా 6 గేట్లు దాటి వెళ్ళినా కూడా ఆయన్ని కలిసే పరిస్థితి లేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి ఒకసారి పరిశీలిస్తే కేవలం ఒక గేటు మాత్రమే ఉంది. ఇక్కడ ఈ గేట్లో నుంచి లోపల ఆయన్ని కలిసేందుకు కొంతమంది ప్రజలు అదేవిధంగా నాయకులు కూడా వచ్చున్నారు. అయితే మొత్తం మీద వారు ఎన్ని గేట్లు దాటి వచ్చారు, అయితే ఏ విధంగా వారు ఈ ఇంట్లోకి వచ్చారు, ఏ విధంగా కలవబోతున్నారు అనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఆయన కలవడానికి కానీ సామాన్యులు అదేవిధంగా నాయకులు ఏ విధంగా ఉంటుంది? ఈరోజు చూసుకుంటే విపిఆర్ గారు పేరుతో సహా ప్రతి ఒక్క మనిషిని పేరు పెట్టి ఫలానా పేరు పెట్టి పిలుస్తున్నారు. విజయం ఖాయమైపోయింది. కోర్ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి మీద కూడా ఖాయమైపోయింది. 4 గేట్లు కదా, ఉన్న ఒక్క గేటు కూడా తీసేలాగా ఉన్నారు. ఆదరణ చాలా బాగా ఉంది. విపిఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి అమ్మ గారు ఘన విజయంతో ఇద్దరు పార్లమెంటుకి అసెంబ్లీకి అడుగు పెట్టడం సత్యం. దీన్ని ఎవరు ఆపలేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎందుకు కలిసారు? మాది కోర్ నియోజకవర్గం, ఊటుకూరు పెద్దపాలెం. నా పేరు వరప్రసాద్, జనసైనికులమే. విపిఆర్ గారిది రోజు కలవడం జరుగుతుంది. అట్లాగే మేడంతో కూడా రోజు పలకరేయటం, ఆప్యాయంగా పలకరేస్తుంది. పిలిచి బాగా మంచిగా మాట్లాడి పంపిస్తున్నారు. వచ్చి పోవటం జరుగుతుంది. రోజు వచ్చి కలవటం జరుగుతుంది మాది. అదే మీరు చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండిపోతాయి వాళ్ళకి ఫలితాలు? వాళ్ళు చేసే మంచిగా వాళ్ళని గెలిపించేస్తుంది. గెలిపిస్తుంది. మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర సెక్యూరిటీగా పనిచేస్తూ ఉన్నారు. అసలు ఏంది, అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి 6 గేట్లు ఉంటాయంటారు, ఏంటి? లేదండి, ఏదైనా ఒకటే గేటు. అది ఉదయం నుండి నైట్ వరకు ఎప్పటికీ తెరిచి ఉంటుంది. నైట్ 11, 12 వరకైనా ఎప్పుడైనా కానీ ఎవరైనా ఇటువంటిది మీకు మామూలుగా వస్తూ ఉంటాయి. కావాలంటే ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి. అసలు ఎంతమంది వస్తూ ఉంటారు రోజుకి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ కలిసేదానికి ఇక్కడికి ఎంతమంది వస్తుంటారు రోజుకి? చాలామంది వస్తుంటారు. ఉదయం నుండి సాయంత్రం చాలామంది వచ్చి కలుస్తూ ఉంటారు. మేడం చెప్పండి, నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ, రూరల్కి సంబంధించి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి పనిచేస్తారు. అసలు ఏ విధంగా ఉంది నెల్లూరులో? నెల్లూరు ఈ ఎలక్షన్స్లో చాలా పాజిటివ్గా ఉందండి తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే స్టేట్ వైడ్ ఒక్క నెల్లూరనే కాదండి, స్టేట్ అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా మార్పు కోరుకుంటుంది. ఈ రాక్షస పాలన నుండి విముక్తి కోరుకుంటుంది. ఈరోజు ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్, అటు ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, చిన్నపిల్లలు, ఇప్పుడు స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా సరే, పెన్షనర్స్ ఇంక్లూడింగ్, ఇప్పుడు వాళ్ళందరూ బెనిఫిషరీస్ అంటారు, ఇంక్లూడింగ్ బెనిఫిషరీస్, ఎవ్రీబడి ఈజ్ ఫర్ టీడీపీ అండి. ఇప్పుడు అందరూ కూడా టీడీపీని అవుట్రైట్గా సపోర్ట్ చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆ మార్పు, జనం ఒక 5 ఏళ్ళు ఒక నరక పాలనని చూశారు. ఆ పాలన నుండి బయటపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి. రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ థంపింగ్ మెజారిటీతో రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. ఆ మార్పు మీకు స్పష్టంగా కనిపిస్తుందండి. అంటే పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏం చూసి ఓట్లు వేస్తారు ప్రజలు? ఇప్పుడు అందరినీ ఏం చూసేశారండి? గతంలో ఆ రోజు ఒక్క ఛాన్స్ అని జగన్ని చూసేశారు. ఈరోజు జగన్ వద్దు అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి వేస్తారు. దానికి తోడు మన పార్లమెంట్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌమ్యురు. ఇంకేం కావాలి అంతకంటే? ఈరోజు రౌడీజాన్ని చూశారు, రౌడీజం నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నారు. ఆయన సౌమ్యుడు, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే మనిషి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకు నెల్లూరులోనే ఉంటారు, నెల్లూరు వాస్తవులు అటు ఇటు పోయినా కూడా ఖచ్చితంగా మన నెల్లూరు ఆయన కలవాలంటే దాదాపుగా ఆయన ఇంటికి వెళ్ళాలన్నా కూడా 6 గేట్లు దాటి వెళ్ళాలని ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాం. మరి దాని మీద ఏమంటారు మీరు? అసలు ఇప్పుడు మన వైసీపీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి మీకు అందరికీ తెలిసినాడే. ఆయన నెల్లూరు అని ఆయన చెప్పుకోవడం తప్ప నెల్లూరు వాళ్ళు ఎవరు కూడా ఆయన నెల్లూరు అని ఓన్ చేసుకోవట్లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఈడో అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు గతంలో ప్రశాంతి గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఎంతోమంది ఒక పాలు పోసే వ్యక్తి అండి. ఆయన అడుగుతున్నారు, ఆయన మామూలుగా ఫస్ట్ నుండి టీడీపీ, కానీ ఆయన వీళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు కూడా నేను వైసీపీ ఓటు మాత్రం ఎంపీ ఓటు మాత్రం వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాను అక్క అన్నాడు. అదేంటి అని అంటే, నాకు టీటీడీ
వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించారు అంటే దర్శనానికి నువ్వు వేస్తావా అంటే లేదక్క, నేను ఎవరో తెలియకుండా కూడా నాకు దర్శనం కల్పించారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి వేయాలనుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీలో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అంటే ఎక్కడో దగ్గర ఎవరో ఒకరికి ఒక చిన్న మేలు చేసింటే ఆ జనం ఆ మేలు మర్చిపోరండి. అలాగే చేసిన చెడు మర్చిపోరు, చేసిన మేలు మర్చిపోరు. ఈసారి ఆయన ఎవరికి చెడు చేయలేదు, ఆయన 10 మందికి మంచి చేశారు కాబట్టి మర్చిపోరు, తప్పకుండా ఆయన ఆదరిస్తారండి. చెప్పండి, పార్లమెంటు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. ఈసారి ఏ విధంగా ఉండబోతాయి? నమస్తే సార్, నా పేరు కమ్మతం అశోక్. పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల కిందటి నుంచి వాటర్ ప్లాంట్లు అయితేమి, వైద్యం అయితేమి, విద్య అయితేమి ఉచితంగా తన సొంత నిధులతో అందిస్తూ ఉన్నారు. అదేమంటే వేల కోట్లు లక్షల కోట్లు అంటారు, వేల కోట్లు లక్షల కోట్లు చాలామంది దగ్గర ఉన్నాయి సార్. కానీ జోబుల నుంచి రూపాయి తీసి బయట పెట్టాలి, ఒకరి సేవ చేయాలని దృక్పథం కొంతమందికే ఉంటుంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గారు ఉన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. నిరంతరం ఎప్పుడు కూడా 24/7 కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లోకల్ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలవాలంటే ఇంకో కార్పొరేటర్నో ఇంకో గ్రామస్థాయి నాయకుడినో సర్పంచ్ను తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నేరుగా వచ్చి శ్రీధర్ అన్న నాకు ఇది ఆపద ఉంది, ఈ అవసరం ఉంది, నాకు ఈ సాయం చేయనంటే చేసే వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారు. అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా అదే సేవా దృక్పథం, అదే కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలా, మంచి చెడ్డ మేలు చేయాలని చెప్పి దృక్పథంతో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తోడై ముందు నడుస్తూ ఉన్నారు సార్. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళాలంటే 6 గేట్లు దాటి వెళ్ళినా కూడా ఆయన కలిసే పరిస్థితి లేదని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు అది చాలామంది చెప్తా ఉన్నారు, మీకు తెలుసు సార్, జనానికి తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే 6 గేట్లు కాదు, ఒక గేటే ఉండేది. ఒక గేటు దాటుకొని లేకపోతే ఇప్పుడు గేటు దాటుకొని ఆడు వాచ్మెన్ ఉన్న ఇంట్లో నిద్రపోతున్నా లేకపోతే ఎక్కడికి పోయినా కానీ సమాచారం ఇట్లా లేరు సార్, లేరు బయటకు వెళ్ళినారు సార్, కూర్చోండి, లోపల టీ కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి నిదానంగా కూర్చోబెట్టి ఆయన రాగానే ఇన్ఫర్మేషన్ చేసి ఆ పని చేపించి పంపించే వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సార్. అందరికీ అందుబాటులో ఉంటారా? మరి అందరికీ అందుబాటులో ఉంటారు సార్. ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మంత్లీ 1 or 2 days ఒక లేకపోయినా కానీ వాళ్ళ పిఏలు కానీ వాళ్ళ సత్యమణి ప్రశాంతి మేడం గారు కానీ అందరూ కూడా ఉంటారు. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే అది గవర్నమెంట్ తరపున ఖాళైన పనైనా సొంత నిధులతో చేసే సేవా దృక్పథం ఉన్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. రాష్ట్రంలో అత్యంత మెజార్టీతో ఎంపీగా గెలుపొందుతారని మేము ఈ ముఖాముఖిగా తెలియజేస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.